రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యారు. సాయంత్రంతో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ప్రలోభాల పర్వంపై అధికారులు డేగ కన్ను వేశారు. బస్తీల్లో నిఘా పెంచారు. లోకల్ లీడర్ల కదలికలపైన ఓ కన్నేశారు. ప్రలోభాలకు దిగితే ఓటుకు నోటు ఆశ చూపితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు. ఇక మరోవైపు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగటంతో పకడ్బందీగా మోహరించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, బ్రహ్మని మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా 17 రోజులు మొత్తం టోల్గా ప్రచారాలతో హోరెత్తించినటువంటి ఆ యొక్క ఎన్నికల జూబ్లీహిల్స్ ఎన్నికల ఉప ఎన్నికల ప్రచారం అయితే కాసేపటి క్రితమే మొత్తం ముగిసిన తరుణం లోపల ఆ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా అయితే ఓటుకు నోటు అయితే డబ్బు ఆశ చూపే విధానాలపైన అయితే మొత్తం టోల్గా నిఘా ఉంచారు. పోలీసులు ఈ అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఏ ఒక్క వాహనాన్ని కూడా మొత్తం టోల్గా కూడా వదలకుండా క్షుణ్యంగా పరిశీలిస్తున్నారు. మొత్తం టోల్గా ఉదయం ఈ యొక్క సాయంత్రం 6 గంటల నుంచి మొత్తం పోలింగ్ అయిపోయినంత వరకు ఎన్నికల ప్రచారం వరకు ఎన్నికల పోలింగ్ అయిపోయినంత వరకు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళం మొత్తం టోల్గా కూడా క్షుణ్యంగా పరిశీలిస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పుడు మనం బోరబండ సైడ్ 3లో ఉన్నాము. సైడ్ 3లో ఉన్నటువంటి ఈ యొక్క ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అయితే జూబ్లీహిల్స్ బైపోల్కు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశామంటూ కూడా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి ఆర్వి కర్ణన్ ఇప్పటికే తెలిపారు. అయితే జూబ్లీహిల్స్లో 4,01,365 ఓటర్లు ఉన్నారని చెప్పారు. అయితే జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లు ముందుకు వచ్చి ఓటేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఎవరు కూడా డబ్బులకు తమ ఓటుని అమ్ముకోకూడదు, డబ్బు ప్రలోభాలకు లొంగకూడదు అంటూ కూడా అయితే మొత్తం కూడా తెలిపిన నేపథ్యంలో అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మొత్తంలో నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సుమారుగా 226 క్రిటికల్ పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఏ ఒక్క వాహనానికి కూడా వదలకుండా పోలీసులు అలర్ట్గా మొత్తం టోల్గా డేగా కన్నేశారు. ప్రతి వాహనానికి శూన్యంగా పరిశీలిస్తున్నారు. ఇటు సామాన్యులు అయితే అధికారులు అని కూడా ఎలాంటి భేదం చూపెట్టకుండా ప్రతి ఒక్కరి వాహనాన్ని మొత్తం టోల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నామని కూడా తెలిపారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అదే 2060 మంది పోలీస్ సిబ్బంది ఈ యొక్క విధుల్లో ఉండేటట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా కూడా 561 కంట్రోల్ యూనిట్లతో పాటు 595 అయితే వీవీ ప్యాడ్స్ 2394 బ్యాలెట్ యూనిట్లను కూడా అందుబాటులోకి ఉంచారన్నట్టుగా తెలుస్తుంది. పోలింగ్ స్టేషన్లో నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుందంటూ కూడా తెలపడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర హెల్ప్ డెస్కులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. పోలింగ్ స్టేషన్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నగర జాయింట్ సిపి ఇక్బాల్ నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందని కూడా తెలపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే సిఐఎస్ఎఫ్ నుంచి 8 కంపెనీ బలగాలు అయితే ఇప్పటికే వచ్చాయి. అందులో ఓటు హక్కు వినియోగించుకొని ఓటు పండుగలో పాల్గొనాలని కూడా సూచించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం సందర్భంగా అయితే మొత్తం 27 రకాల కేసులు కూడా నమోదు చేశారని చెప్పారు. బుక్ అయిన 27 కేసుల దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు 3,60,00,000 నగదు అయితే ఇక్కడి నుంచి తరలిస్తున్న క్రమం లోపల వాటిని పట్టుకోవడం జరిగింది. సరైన ఆధారాలు చూపితే కనుక వాటికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు చూపి అయితే మళ్ళీ రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 50,000 కంటే మించి అమౌంట్ను ఇక్కడి నుంచి తరలించకూడదు. ఒకవేళ ఆ విధంగా తరలిస్తే ఏదైనా అత్యవసర పరిస్థితి కానీ దేనికైనా ఆ యొక్క అమౌంట్ను తరలించవలసి ఉంటే దానికి సంబంధించిన పత్రాలను కూడా అధికారులకు చూపెట్టవలసి ఉంటుంది. ఎప్పటికే చూసుకుంటున్నాం మనం ఏక వాహనాన్ని కూడా
వదలకుండా క్షుణ్ణంగా అధికారులు ఇటు ఎన్నికల అధికారులు కానీ ఇటు పోలీసు అధికారులు కానీ చూసుకోవచ్చు మనం ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. పరిశీలించిన తర్వాతనే ఇక్కడ నుండి ఏం చేస్తున్నారు, ఎవరు కూడా అతిథులు కారు కాబట్టి అందరికీ కూడా మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే క్షుణ్ణంగా ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్ ఆధారంగా మొత్తం టోల్గా కూడా పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ యొక్క అన్ని వెహికల్ అని ఇటు 2 వీలర్స్ కానీ ఇటు 4 వీలర్స్ కానీ ప్రతి ఒక్క వెహికల్ని కూడా అధికారులు రూల్స్ ప్రకారం మొత్తం టోల్గా కూడా చెక్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనను అయితే ఎవరు కూడా ఉల్లంఘించరాదు కాబట్టి ఎన్నికల నిబంధన ప్రకారం చూసుకోవచ్చు. ట్రావెల్ బ్యాగ్స్ కానీ అయితే కార్స్ మొత్తం టోల్గా కూడా ట్రావెల్ బ్యాగ్లను కూడా చెక్ చేస్తున్నారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇది ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 24 గంటలు కూడా ఈ తనిఖీలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆ ప్రదేశం కూడా బోరబండ సైడ్ 3 ఇది. అయితే ఈ యొక్క బోరబండలో నిన్న అయితే ఓటుకు నోటు విషయంలో డబ్బులు పంచిన క్రమం లోపల ఈరోజు మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారుల నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అయితే పోలీసు వాళ్ళు కూడా మొత్తం టోల్గా చూసుకోవచ్చు. మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా విజువల్ మీ మొత్తం టోల్గా కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ అన్ని వెహికల్లను కూడా అయితే లగేజ్తో పాటు బ్యాక్ సైడ్ కానీ ముందు ఫ్రంట్ కానీ అన్ని లగేజ్తో పాటు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మటనే ఆ వెహికల్ని మొత్తం అలోడ్ చేస్తున్నారు. ఆ వెహికల్స్ నంబర్స్ కూడా అయితే ఏ వెహికల్ వచ్చినా కూడా వెహికల్ నంబర్స్ కూడా అయితే మొత్తం టోల్గా నోట్ చేస్తున్నారు. ఈ దృశ్యాల నేపథ్యంలో ఇటు ఎవరు కూడా అయితే ఉదయం ఈ యొక్క సాయంత్రం 6 గంటల నుండే ఈ మొత్తం టోటల్గా కూడా ఎక్కడికక్కడ ఆ వైన్ షాపులు కూడా ఈరోజు 6 గంటల నుండి 48 గంటలు వైన్ షాపులు కూడా బంద్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే బంద్ అయిపోయాయి. ప్రచారాలు లేకుండా మనం చూస్తున్నాం. ఈ కాలనీలు మొత్తం టోల్గా అయితే గత 17 రోజుల నుండి హోరెత్తిచ్చినటువంటి ఈ కాలనీలు ప్రచార రథాలతోని హోరెచ్చినటువంటి ఈ కాలనీలు ఇప్పుడు మూగబోయాయి. ప్రశాంత వాతావరణంలోకి వచ్చాయి. ఇక్కడ మొత్తం టోల్గా కూడా అయితే రేపటి నుండి మొత్తం టోల్గా రేపు అయితే ఎల్లుండి సాయంత్రం వరకు ఎన్నికలు అయిపోయినంత వరకు సాయంత్రం వరకు మొత్తం టోల్గా కూడా అయితే ఇదే విధంగా ఉంటుందంటూ చెప్తున్నారు. భారీ బందోబస్తు మధ్యలో వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. పోలీసు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించారు. 226 పోలింగ్ కేంద్రాలు సమస్య అంటే క్రిటికల్ ఆ యొక్క క్రిటికల్ అయితే పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ గుర్తించారు. వాటిపైన నిఘా కూడా ఉంటుంది. ఈ యొక్క పోలీసు ఏదైతే ఈ యొక్క ఉంటుందో దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు మనం. అయితే వెహికల్ని పోలీసులు ప్రతి వెహికల్ని అయితే మొత్తం టోల్గా కూడా ప్రతి వెహికల్ని ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చూసుకోవచ్చు మనం. అయితే వెహికల్ చెక్ చేస్తున్నారు పోలీసులు కూడా. అయితే ఖచ్చితంగా అయితే నిబంధనలు అయితే పాటించాలి. ఎవరు కూడా ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించరాదు. ఎవరు కూడా ఉల్లంఘించిన తగిన చర్యలు కూడా ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. దీనికి అనుగుణంగానే మొత్తం కూడా అయితే అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్లను కూడా మొత్తం సిద్ధం చేశారు. పోలింగ్ బూత్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు కూడా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి అన్ని మొత్తం తోలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.